ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 14. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 30 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మిమ్మల్ని దర్శించి చక్కని త్రోవలో మిమ్మల్ని మీరు శ్రేష్టమైన చోటికి వెళ్ళినట్లుగా ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ఆయనను విశ్వసించిన మీరు ఎన్నడూ కూడా ఓడిపోరు. ఎందుకని? ఆయన మీ పక్షమున లోకమును జయించి ఉన్నాడు. ఆయన మీ పక్షమున అపవాదిని గెలిచి ఉన్నాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మీ కొరకు అద్భుతమైన విజయాన్ని మీకు సిద్ధం చేసి ఉంచాడు. అందుకని మీరెన్నడూ దిగులు చెందవద్దు. ప్రభు కృపలో మీరు ముందుకే సాగి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము చాలా ఆసక్తిదాయకమైనటువంటి అధ్యాయం. దావీదు గొల్యాతుల యుద్ధం మనం ఆ అధ్యాయంలో చూడొచ్చు. దేవుని కృప మీద, దేవుని యొక్క విశ్వాస్యత మీద, దేవుని యొక్క మంచితనం మీద, ఆయన శక్తి మీద ఆధారపడినటువంటి మనుషుడు ఎంతటి భీకరమైన పరిస్థితినైనా ఎలా అవలీలగా జయిస్తాడో ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. దావీదు చాలా చిన్నవాడు, గొల్యాతు చాలా పెద్దవాడు. ఆ గొల్యాతు మాటలు వినినప్పుడు ఇశ్రాయేలీలను ఏలుబడి చేసే సౌలును అతని యొక్క జనులను బహుభీతులైరి అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అది సాధారణమైన భయం కాదు, బహుభీతులైరి అట. వారు ఎందుకు అలా భయపడ్డారు? ఈ వచనంలో ఆ గొల్యాతు ఆ మాటలు విన్నప్పుడు ఆ భయం వారికి వచ్చేసింది. వాస్తవానికి అతని రూపాన్ని వారు ఎంతగా చూశారంటే మనకి 4, 5, 6, 7 వచనాలలో ఇలాగు రాయబడింది. గాతువాడైన గొల్యాతు అను ఒక శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులుండి బయలుదేరుచుండెను. అతడు 6 ముళ్ళ జానుడి ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇనుము, ఈ రాగి, ఈ కవచము, ఈ డాలు, అతని ఎత్తు, ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దానిని చూశారు. వాడు ఏమేమి ధరించుకొని ఉన్నాడో అది చూశారు. అంత మాత్రమే కాదు, వారు తమ చెవులతో వాని యొక్క పొగరు పట్టిన మాటలు, వీరిని సవాలు చేసే మాటలు వాళ్ళు విన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మొదటిగా చూశారు, రెండవదిగా విన్నారు. అవును, మీ ఎదుట కూడా ఒక గొల్యాతు ఉన్నాడు. ఆ గొల్యాతు ఒక మనుషుడు కాకపోవచ్చు,
ఒక పరిస్థితి, ఒక అపజయం, ఒక సమస్య, ఒక వ్యాధి, లేకపోతే మీ మీద మంత్రప్రయోగం చేస్తున్నటువంటి వారు, అది ఏ సమస్య అని కావచ్చు, అది మీ ఎదుట నిలిచిన ఒక గోలియాతు. మీరు అదే పనిగా దాని బలాన్ని, దాని యొక్క శక్తిని, దాని యొక్క బల ప్రభావాలని మీరు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు విశ్వాసంలో బలహీనులుగా మార్చబడతారు. మీరు ఓడిపోవడం ఖాయం. అందుకే ఇక్కడ వ్రాయబడి ఉంది, సౌలును అతని జనులను ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. సాతాను ఎప్పుడైతే మీ జీవితంలో భయాన్ని కలుగజేస్తాడో, ఆ భయం మీలో ఎప్పుడైతే వాడు ఉంచగలుగుతాడో, అక్కడ నుండి మిమ్మల్ని పడగొట్టడం వాడికి చాలా సులువు. ఎప్పుడైతే భయం మిమ్మల్ని చేరుతుందో, అక్కడ నుండి ఆ మార్గంలో, అదే ఛానల్లో వాడు మీ యొద్దకు ప్రవేశిస్తాడు. ఆ భయము ద్వారా మిమ్మల్ని పడగొడతాడు, దేవునికి దూరం చేస్తాడు, దేవుని మీద మీ చేత నిందలు వేయిస్తాడు. దేవుడు నాకు ఏం చేశాడు అని మీ నోటి గుండా మీరు అనేటట్లు వాడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆ గొల్యాతు మాటలు వినవద్దు. దేవుని మాటలు మీరు వినాలి. దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. దినమంతా కూడా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మీ నోటిలో పలుకుతూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి మీ మీదికి దిగి వస్తుంది. ఆ మహిమ మీ రక్తంలో కలిసిపోతుంది. అప్పుడు మీరు గొల్యాతుని దావీదు వలె ఎదిరించగలుగుతారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, అపవాది ఏ రీతిగా మా యొద్దకు వాడు దారి చేసుకుంటూ వస్తాడో, ఇదంతయు కూడా మీరు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఎదుర్కొనే గొల్యాతులను గెలవడానికి మీ అభిషేకమును, మీ కృపను దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.